ప్రస్తుతం భారతదేశంలో వేసవికాలం ఎండల కారణంగా ఉన్న వేడితో పాటు ఎన్నికల వేడి బాగా ఉంది. ఏ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలు, ఊపందుకున్న ఎన్నికల ప్రచారాలు, రాజకీయ పార్టీల ఎన్నికల వాగ్దానాలు తదితర అంశాలపై మాట్లాడేందుకు విద్యావేత్త, సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ పల్లంటి చిరంజీవి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే వివిధ అంశాలపై విశ్లేషణ తెలుసుకుందాం. నమస్తే సార్. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఎలా ఉందంటారు సార్? భారతదేశం విషయానికి వస్తే ఎన్నికల వాతావరణం ఒక్కొక్క ప్రాంతంలో ఈశాన్యంలో ఒకలాగా, ఉత్తరంలో ఒకలా, దక్షిణంలో ఒకలా, అంటే ప్రాంతాలు బట్టి రాజకీయం విచిత్రంగా నడుస్తున్న పరిస్థితి. దేశవ్యాప్తంగా మోడీ గారి గాలి బాగా వీస్తున్నా, దేశవ్యాప్తంగా బీజేపీకి సంబంధించి బీజేపీ కూటమిలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీల విషయానికి వస్తే చాలా స్పష్టంగా ఉన్నారు. ఇంకా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలు, పలు జాతీయ పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి ఇప్పటికీ కాస్త ఒడిదుడుకులు లోనై వెళ్తున్నట్టే కనిపిస్తుంది తప్ప నేరుగా మోడీని ఢీ కొడదాం అన్నటువంటి ఆత్మవిశ్వాసంతో వెళ్ళినటువంటి సందర్భం చాలా తక్కువగానే కనిపిస్తుంది అన్నది ప్రస్తుతం రాజకీయ పండితులు, విశ్లేషకులు పూర్తిగా విశ్లేషిస్తున్నమాట. దీనికి కారణం ఏంటంటే ప్రధాని మోడీ గారిని ఎదుర్కొని ఆయన విమర్శలకు ప్రతి విమర్శలు చేయగలిగే సత్తా దాటి ఉన్న నాయకుడు దేశ స్థాయిలో ఒక ప్రతిపక్షంలో కనబడడం జరగడం లేదు. దానివల్ల ప్రతిపక్షాలు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అంటే సరైన కెప్టెన్ లేకపోతే క్రికెట్ టీం ఎలా ఉంటుందో ఇండియా కుటుంబ పరిస్థితి అలా ఉంది. ఒక్క కెప్టెన్ పర్ఫెక్ట్గా ఉంటే మిగతా టీం ఎంత ఎలా ఆడుతుందో ప్రస్తుతం మోడీ అండ్ టీం అంటే అది మనం బీజేపీ ఎన్డీఏ అలయన్స్గా చెప్పుకోవచ్చు. అయితే అబ్కి బార్ 400 పర్ అని ఇప్పుడు 400 సీట్లు ఖచ్చితంగా సాధిస్తాం అన్నటువంటి ఒక నినాదంతో ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళగలిగారు. 400 కాకపోయినా సరే దాని దరిదాపుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా, అంటే రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తులు సైతం, రాజకీయ విశ్లేషకులు సైతం వెల్లడిస్తున్నటువంటి మాట. అది చాలా వరకు వాస్తవం కావచ్చని చాలా అభిప్రాయపడుతున్నారు. అటువంటి వార్తను నిజం చేయకూడదని ఇండియా కూటమి నానా తాపత్రయం పడుతుంది, నానా బాధలు పడుతుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా మోడీ ఈసారి రాకూడదు అన్నటువంటి కృతనిశ్చయంతో చాలా కష్టపడుతున్నారు. అయితే ఎంతవరకు సఫలీకృతం అవుతారనేది జూన్ 4నే మనకి తెలుస్తుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం మధ్య తేడాన్ని ఏ విధంగా గమనించవచ్చు అంటారు? ముఖ్యంగా మరి రెండు తెలుగు రాష్ట్రాలన తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో ఎన్నికల పరిస్థితి ఒకలా ఉంది, ఆంధ్రాలో ఎన్నికల పరిస్థితి ఒకలా ఉంది. ప్రధానమైన తేడాలు ఏంటంటే తెలంగాణలో కేవలం పార్లమెంటుకి మాత్రం ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇటు అసెంబ్లీకి, ఇటు పార్లమెంట్కి కూడా జరుగుతున్నాయి. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉంటుందో అక్కడ కేవలం పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరుగుతూ ఉంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే దాంట్లో 10 వరకు 10కి పైగా కేవలం కాంగ్రెస్కే వస్తాయని, ఒక 5 బీజేపీకి వచ్చే అవకాశం ఉందని, మరొక 2 టీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. అది ఆల్రెడీ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమ, ముఖ్యంగా ముఖ్యమంత్రి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి రేవంత్ రెడ్డి కేవలం ఇండివిజువల్ కరిష్మా, కేవలం ఎన్నికల సమయంలో ప్రచారంలో చేసినటువంటి ఆయన ఆకట్టుకున్న తీరుకన్నా కేవలం మీడియాలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల కారణంగానే ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ప్రజలకి తన వాణిని తను వస్తే ఏం చేయబోతున్నాడు అన్నది గట్టిగా చెప్పగలిగారు. అట్ ద సేమ్ టైం టీఆర్ఎస్ ఏవేవి తప్పులు చేస్తుందో బలంగా తీసుకెళ్ళగలిగారు. కాబట్టి రేవంత్ రెడ్డిని కాదని వేరే ఒకరికి ఇద్దామని చెప్పి ఒక ప్రత్యేక లాబింగ్ ముఖ్యమంత్రి కోసం పనిచేసినా సరే రేవంత్ రెడ్డిని ఎవరు టచ్ చేయలేకపోయారు. అదే సందర్భంలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డినే పీసీసీ అధ్యక్షుడిగా కూడా కొనసాగించారు. అయితే ఎన్నికల తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయనేది ప్రస్తుతానికి ఊహించడం. అది కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానాలపై ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాలకు సంబంధించి గెలిపోవడానికి సంబంధించి పూర్తి తానే బాధ్యత తీసుకుంటానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి 10కి పైగా వస్తుందని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న సర్వేలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా అక్కడ కూడా వినిపిస్తున్నటువంటి మాట, దాంట్లో ఎటువంటి తేడా లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి తెలంగాణలో ముక్కోన పోటీ ఉన్న, ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ ద్విముఖ పోటీ. అక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేస్తున్నాయి. అక్కడ స్పష్టంగా వచ్చేసింది ఏది ఎలా జరగబోతుందని ఒక అంచనాకు వచ్చేయచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి రాజకీయ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కారణం ఏమిటి అంటే ఇక్కడ కూటమి ఒకవైపు,
కేవలం ఒకే ఒక్క పార్టీ, ఎవరితోనూ తను కలిసి వెళ్ళేది లేదు, ఓడినా గెలిచినా నేనే వెళ్తాను అని 2014 నుంచి ఒకే పందాలు వెళ్తున్నటువంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు. జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రస్తుతం భారతదేశం మొత్తం, మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నటువంటి ముఖ్యమైన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. అటు బీజేపీకి కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్కి కావచ్చు. ఆయన ఉనికి ప్రశ్నార్థకం, ఆయన ఉనికి ఉంటుందా లేదా అని ప్రశ్నార్థకం అవుతుందా లేదా సమాధానం లభిస్తుందని చెప్పడానికి ఇది ఒక ఎన్నికలు. అదేవిధంగా ఇప్పుడు అధికారంలోకి రాకపోతే టీడీపీ మరింత ఇబ్బందుల్లోకి, పార్టీ పరంగా మరింత క్షేత్రస్థాయిలో బలహీన పడిపోతుందన్నటువంటి ఒక అంచనాల నడుమ ఇప్పుడు డూ ఆర్ డై పొజిషన్, అంటే చావో రేవో. అవును సార్. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీ ప్రభుత్వం గెలవాల్సిన అత్యవసరం, చాలా అవసరం దానికి ఉంది. ఒకవేళ ఆయన పరిస్థితులు ఓడిపోతే ఆయన ఎదుర్కోబోయే పరిస్థితులు ఎలా ఉంటాయంది ఆయనకు స్పష్టత ఉంది, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. ఓకే సార్. అదే సందర్భంలో తాము ఓడిపోతే, కూటమి గెలవకపోతే, కూటమి ఇన్ సెన్స్ బీజేపీకి ఏమి నష్టం లేదండి గెలుపు ఓటర్ల వల్ల, ఎందుకంటే కేంద్రంలో అదే వస్తుందని అంచనా. కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఏమాత్రం కూటమి అధికారంలో రాకపోతే వీళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉండే అవకాశం ఉంటుందని అంచనాలు వేస్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి అటు టీడీపీకి జనసేనకి ఏ విధంగా చావోరేవో అటు వైసీపీకి కూడా అదే పరిస్థితి. ఎవరు అధికారంలోకి రాకపోయినా సరే అధికారంలో నుంచి వచ్చే వారి నుంచి వచ్చే స్పందన తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందండి, అది ఎవరు అధికారంలోకి వచ్చినా. అంతేకాకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇవి ఎవరికి వెళ్తాయి అన్నటువంటి ఒక సంశయం కూడా, ఒక రకమైన ఆలోచన, అంచనాలు కూడా ఎక్కువగా ఉంటున్న సందర్భం. కూటమికి ఎక్కువ వస్తాయా, వైసీపీకి ఎక్కువ వస్తాయని. కాబట్టి ఒక విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. కారణం పార్లమెంట్తో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాం, అందుకే చాలా వాడిగా వేడిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చాలా ఉత్సుకత మీద, ఈవెన్ తెలంగాణలో కూడా వాళ్ళ రాష్ట్రం మీద అంత ఆసక్తి లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా ఆసక్తిగా ఉన్నారు. బెట్టింగ్ల వరకు ఎక్కడికైనా వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది, అక్కడ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి పోటాపోటీ ఖచ్చితంగా 2014 ఎన్నికలు ఏ విధంగా జరిగాయో రాష్ట్రం విడిపోయిన తర్వాత, 2019 ఎన్నికలు ఏకపక్షాన్ని ముందే తెలుసు. కానీ 2024 ఎన్నికలు మాత్రం ఏకపక్షంగా ఫలానా వల్ల గెలుస్తారు అని ఇదిమిద్దంగా స్థిమితంగా చెప్పే పరిస్థితి లేదు. ఏదైనా పోటాపోటీ, ప్రతి ఒక్కరికి చావోరేవో, సర్వశక్తులు ఒడ్డి అక్కడ యుద్ధ రంగంలో, రణక్షేత్రం ఏదైతే ఎన్నికల రంగం ఉందో పోటీ పడాల్సిందే, సర్వశక్తులు వడ్డాల్సిందే. ఎన్ని ఆయుధాలు ఉన్నాయో, ఆయుధాలు ఇన్ సెన్స్ పథకాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, అవి బయట పెట్టాల్సిందే, తప్పదు. ప్రస్తుతం ఎన్నికలు మరో మహాభారతం అంటారు. ఖచ్చితంగా మహాభారతం అంది చిన్న పదం, మహాభారతం కన్నా చాలా పెద్ద అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి కదా, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉందంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కూటమిగా ఏర్పడడానికి ప్రధాన కారణం చంద్రబాబు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. కూటమి అన్నది, కూటమి కడితేనే గెలుస్తాం అన్నది అటు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. దానికి కారణం 2019లో వారు రుచి చూసినటువంటి ఎన్నికల ఫలితాలు. 2014లో కూటమిగా ఉన్నాడు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉన్నప్పుడు ఏకపక్షంగా రిజల్ట్ వచ్చి సుమారు 65 వరకు వైసీపీకి వచ్చాయి. చాలా బాగా పెర్ఫామ్ చేసింది వైసీపీ. కానీ కేవలం జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఉండడం వల్లనే అధికారంలోకి వచ్చిందన్నటువంటిది ఎవరు కాదనలేని సత్యం. 2019 వచ్చేటప్పటికి ఏమైందండి, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండడంతో ఓట్లు చీలై అది వైసీపీకి అడ్వాంటేజ్గా మారింది. ఇటు చంద్రబాబు నాయుడు గారి పాలన బాగా ఉంది అని అనిపించుకున్నప్పటికీ ఓట్లు చీలిన కారణంగా వాళ్ళు అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. అయితే ఆ విషయాన్ని గుర్తెరిగిన వ్యక్తులు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. మళ్ళీ వేరువేరుగా పోటీ చేస్తే ఈసారి ఇంకా మన పార్టీలుగా ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఇంకా కూటమి కోసం చర్చలు జరగకుండానే రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పరామర్శకు వెళ్తే బయటికి ఎవరు ఊహించిన విధంగా ఒక్కసారి అనౌన్స్ చేసేసారు, మేము ఖచ్చితంగా ఆయనతో కలిసి వెళ్తామని, కూటమికి వెళ్తామని. ఏంటి బీజేపీతో కన్సల్ట్ చేయకుండానే. అప్పుడు ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నారు, ఎన్డీఏలో ఉన్నారు. కానీ ఎన్డీఏలో ఉంటుండి అక్కడ అంగీకారం లేకుండానే ఇక్కడ మేము పొత్తుగా వెళ్తాం అన్నటువంటి ఒక సంచలన ఎవరు ఊహించండి. అంతవరకు తర్జన భర్జనలు ఆడుతూ అటువంటి ఊగిసలాట్లో ఉన్నటువంటి ఒక కూటమి, ఒక పొత్తు అన్నటువంటి అంశం స్పష్టంగా వచ్చినటువంటి రోజు రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడిని పరామర్శించి వచ్చిన అనంతరం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. అవి అలాగలా పెరిగి ఈరోజు కూటమిగా బలంగా ఏర్పడడానికి కారణం. కూటమిగా ఏర్పడడానికి కారణం కేవలం అధికారం కోసం. ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో 2019 జరిగిన తప్పు మరలా చేయకూడదు
ఆ విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు. అదే తప్పు జరిగితే ఏం జరుగుతుందన్న పర్యవసనాలు కూడా వారికి పూర్తిగా అవగాహన ఉన్నాయి కాబట్టి ఆ సాహసం చేయలేకపోయారు. కూటమి కోసం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంత గట్టి ప్రయత్నం చేసి ఉంటారంటారు? ఇప్పుడు చెప్పిందేనండి. 2014లో అంతతో కలిసినప్పుడు బ్రహ్మాండ సక్సెస్ అయినప్పుడు 2019లో ఓటమి చూస్తున్న కేవలం 23 స్థానాలకే పరిమితం అయిపోయారు. ఇటు జనసేన ఒక్క స్థానంలో మాత్రమే ఉండిపోయింది. ఇంకా బీజేపీ అంటే ఒక్క స్థానం కూడా లేదు. ఈవెన్ 6% లోపల జనసేనకి ఓటింగ్ వచ్చినా సరే 1% ఓటింగ్ కూడా బీజేపీకి రాలేదు. కేవలం బీజేపీతో వెళ్ళకపోవడం వల్లనే 2019లో ఓడిపోయాం అన్నటువంటి ఒక స్థిరమైన అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. టీడీపీ అందరిలో అదే ఉంది. అదేవిధంగా గెలిచే పరిస్థితిలో కనీసం 90తోనే అధికారంలోకి వస్తాం, కనీసం 90 నుంచి 100 స్థానాలతోనే అధికారంలోకి వస్తాం అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అధికారానికి చాలా దారుణంగా 23 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు, దేవుడు రాసిన స్క్రిప్ట్, మా ఎమ్మెల్యే 23 మందిని తీసుకున్నావు కాబట్టి మీకు 23 మందే భగవంతుడు మిగిల్చాడు అని దేవుడి స్క్రిప్ట్ అని అది చాలా హైలైట్ అయి వైరల్ అయినటువంటి డైలాగ్గా మారిపోయింది అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు స్క్రిప్ట్గా 23 అనేది సీక్వెన్స్ అవ్వడం కూడా అది కూడా జరిపింది. 23 24 అలాగే వచ్చింది చూడండి. 24వ తేదీన ప్రకటించారు కాబట్టి 24 సీట్లు మాత్రమే పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. 24 అన్నది కూడా వచ్చిందండి. అంటే రాజకీయాల్లో ఒక ట్రెండ్ వెళ్తున్నాడు. ఆ ట్రెండ్ కాకతాళీయంగా అలా జరిగిపోతూ ఉంటాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గారు కూటమి లేకపోతే ఈసారి చాలా కష్టమండి. ఎందుకంటే ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. నెక్స్ట్ పార్టీ కూడా చాలా ఇబ్బందిగా పరిస్థితి. ఎందుకంటే ఆయనకి 70 ఏళ్ళు పైబడ్డాయి. ఇప్పుడు అధికారంలోకి తీసుకురాకపోతే టీడీపీని ఇంకొంతకాలం ఎక్స్టెన్షన్ రెన్యువల్ చేసే పరిస్థితి. రెన్యువల్ ఇన్ సెన్స్ అధికారం కోసం రెన్యువల్, ప్రజల్లో క్షేత్రస్థాయిలో తన పార్టీకి సంబంధించి కార్యకర్తలతో ముందుకు తీసుకెళ్లే విధంగా రెన్యువల్. కాబట్టి ఆయన పార్టీ రెన్యువల్ అవ్వాలి అంటే, ప్రజల్లో అధికారానికి సంబంధించి ఆయన పార్టీ రెన్యువల్ కావాలి అంటే ఖచ్చితంగా ఆయన అధికారంలోకి రావాల్సిందే. అధికారంలోకి రావాల్సిందంటే కూటమితో వెళ్ళవలసిందే. బీజేపీ లేని కారణంగా ఎలక్షన్ ముందు ఆయన నియమించుకున్న అధికారులు, ఆయనకు అనుకూలంగా ఉంటారనుకున్న అధికారులు అందరూ మారిపోయారు 2019లో. దాంతో ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. ఓడిపోవడానికి కూడా అదో ప్రధాన కారణంగా చెప్పుకునే పరిస్థితి. కారణం ఏంటండి, బీజేపీకి, కేంద్రంలో ఉన్న బీజేపీకి ఆయన వ్యతిరేకంగా వెళ్ళడం, ధర్మ పోరాట దీక్ష అంటూ వాడవాడలో చేయడం, ఢిల్లీలో కూడా వెళ్ళి ధర్మ పోరాట దీక్ష, అన్యాయం జరుగుతోంది అని చెప్పి నల్ల చొక్కాలు వేసుకొని నల్ల దుస్తులతో ప్రతిపక్షాలతో కలిసి, అటు కాంగ్రెస్తో కలిసి ఆగర్భ శత్రువు బీజేపీకి, మరి ముఖ్యంగా మోడీకి కానీ అమిత్ షా గారికి కానీ వాళ్ళతో పోటీ పడినప్పుడు ఇంకా చంద్రబాబుకి ఏమవుద్దని స్పష్టత అయిపోయిందండి. కాబట్టి ఖచ్చితంగా ఆయన కూటమితో వెళ్లాల్సిందే. వెళ్ళకపోతే ఆయనకి భవిష్యత్తు లేదు, పార్టీకి భవిష్యత్తు లేదు. కాబట్టి అది సరైన నిర్ణయంగానే పార్టీ శ్రేణులు భావిస్తుంది, అందరూ భావించే నిర్ణయం కూడా అదే. అందుకే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుస్తున్న పవన్ కళ్యాణ్ డైలాగ్ని ఈయన బాగా పాటించారని జరిగింది. కూటమిలో బీజేపీ కలవడానికి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి బాగా బయట వినబడుతుంది కదండి. అందులో ఎంత నిజం ఉంది అంటారు? ఎంత నిజం కాదండి, అంత నిజమే. అంత నిజం అని చెప్పుకోవడం కన్నా కారణం ఏంటండి, పవన్ కళ్యాణ్ ముఖ్య కారకుడు అంటారా? 100% అండి దాంట్లో చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటికైనా బీజేపీతో పొత్తులో ఉన్నారు, బీజేపీకి దూరంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు. బీజేపీతో ఎలాగైనా సరే ఈసారి 2024 ఎన్నికల్లో పొత్తుకు వెళ్ళాలి అన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో కృతనిశ్చయంతో ఉన్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుది. అడపాదడప ఢిల్లీలో ఏదైనా కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీల అధ్యక్షులకు కానీ ఏదో కార్యక్రమం పెట్టినప్పుడు పిలవడమే తరువై అన్నట్టు చంద్రబాబు నాయుడు రెక్కలు కట్టుకుని ఢిల్లీ వెళ్ళి వాలిపోయారు. అవసరమైతే ప్రధాని మోడీని కలిసేవారు, లేకపోతే హోంమంత్రి అమిత్ షాని కలిసేవారు. అదేవిధంగా ఎవరినండి, జేపీ నడ్డాను, బీజేపీ దేశ అధ్యక్షుడు, భారత కేంద్ర అధ్యక్షుడు, ఆయన కలవడానికి వెళ్ళేవారు. కారణం ఏంటండి, వాళ్ళతో ఎలాగైనా సరే మళ్ళీ జత కట్టుకోవాలి. అయితే వాళ్ళతో జతలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాత్రమే ఆయనతో పూర్తి స్థాయిలో జత కట్టడానికి కారణభూతులని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదండి. ఎందుకంటే చాలా పవన్ కళ్యాణ్ అన్నారు, నేను బీజేపీని ఒప్పించాను కూటమి కోసం, ఒప్పించి ఎలాగైనా చేయిస్తాను, వెళ్లాల్సిందే అంటూ అటు బీజేపీ ప్రకటించక ముందే కూటమి కోసం ఖచ్చితంగా వాళ్ళు వస్తారు, నేను చేయిస్తాను అని చెప్పి ప్రత్యేకంగా తనకున్న ముందు షెడ్యూల్ చాలా క్యాన్సిల్ చేసుకుని మరి కొన్ని ప్రచార కార్యక్రమాలు క్యాన్సిల్ చేసుకుని మరి ఢిల్లీ వెళ్ళారు కేవలం కూటమి కోసం. ఆ కూటమిలోని చంద్రబాబును తీసుకురావడం కోసం. కూటమి అంటే ఆల్రెడీ కూటమి ఉందండి, జనసేన బీజేపీ పొత్తుంది. ఈ పొత్తులోకి చంద్రబాబును తీసుకొచ్చారు, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని యాడ్ చేయడం. అయితే ఇదే క్రమంలో చంద్రబాబుని పొత్తులోకి రాకుండా అడ్డుకోవడానికి బీజేపీలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది నేతలు, ముఖ్యంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న కొంతమంది నేతలు ప్రయత్నాలు చేశారు, కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు అన్నటువంటి వార్తలు కూడా వినిపించాయి. అందులో ఎంతవరకు వస్తుందో తెలియదు కానీ చేసి ఉండొచ్చు.
కూటమి అనేది ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కూటమిలో బీజేపీ పాత్ర ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ఏ రాష్ట్రంలో లేనటువంటి ప్రత్యేక పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందండి. ఎలా ఉందంటే ఎవరు వడ్డించినా మొదటి విస్తరి నాకే అన్నట్టుంది బీజేపీ పరిస్థితి. ఎలా అంటే వడ్డించేవాడు మనం అయితే ఆఖరి విస్తరిలో కూర్చున్నా మనకి ఇబ్బంది లేదన్నట్టు పరిస్థితి. 25 సీట్లు ఉన్నాయండి. ఈ 25 సీట్లు పార్టీలు ఏవన్నీ గెలుచుకున్నా అల్టిమేట్గా కేంద్రంలో సపోర్ట్ చేయాల్సిందే. 2019-24 వరకు ఏం జరిగిందండి? 22 వైసీపీ గెలిచాయి, 3 టీడీపీ గెలిచాయి. కేంద్రం ఏ బిల్లు ప్రవేశపెట్టినా సరే ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేసిన సందర్భాలు ఇటు వైసీపీ కానీ టీడీపీ ఎంపీలు మొత్తం 25 మంది ఎంపీలు ఎవరైనా ఒక్కరైనా వ్యతిరేకంగా వెళ్ళారండి? లేదు. అంటే బీజేపీతో స్నేహం కోసం అరువులు చాచే పరిస్థితి. అటు వైసీపీ ప్రభుత్వం బీజేపీతో స్నేహంగా ఉంటే రాష్ట్రానికి కావాల్సిన నిధులు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని వాళ్ళది, అంటే కేంద్రంతో గొడవ పడకూడదని. టీడీపీది ఇప్పటికే బీజేపీతో గొడవ పెట్టుకొని ఎంత నష్టపోవాలో అంత నష్టపోయాం. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో కేవలం 3 మిగిలారు. ఈ 3తో సాధించేది ఏం లేదు, ఆయనకు సొంతగా మెజారిటీ ఉంది కాబట్టి అని చెప్పి వీళ్ళు కూడా బేషరతుగా మద్దతు ఇస్తూ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి 25 సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి మోడీ గారివే. ఈ పరిస్థితి ఏ రాష్ట్రంలో ఎక్కడా లేదండి. 25 సీట్లు కూడా పొత్తులో ఉందండి. సపోజ్ ఇప్పుడున్న కొన్ని సర్వేల ప్రకారం ఏంటంటే 15-18 వరకు కూటమికి వస్తాయి, ఒక 7-5 వైసీపీకి వస్తాయి అని అంటున్నారు. సపోజ్ అలాగే వచ్చాయి అనుకోండి, ఏమైనా జరగవచ్చు, రివర్స్ కూడా జరగచ్చు. జరిగిందనుకోండి, సపోజ్ కూటమి అధికారంలోకి వచ్చిందండి, సీట్లు అవే. బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు కాదని వైసీపీ వెళ్తుందా? వెళ్ళే పరిస్థితి. తమకు మద్దతు ఇస్తారని వాళ్ళకి తెలుసు. కారణం ఏంటంటే వైసీపీలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు. వాళ్ళు బీజేపీకి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి దూరంగా వెళ్తే పర్యవసరం ఎలా జరుగుతాయని చెప్పి ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో సీఎంలు, డిప్యూటీ సీఎంలు, సీఎం పిల్లలు, కూతుర్లు ఎటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారో తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీ 25 సీట్లు ఎవరికి ఎన్ని వచ్చినా సరే అవి పూర్తిగా బీజేపీ సీట్లుగానే భావించవచ్చు. అందుకే షర్మిల గారు కూడా మనకి ప్రచారంలో ఏం చెప్తున్నారు, ఎవరు గెలిచినా సరే బీజేపీ గుడిగుం చేయడానికే కదా అది చెప్తున్న మాటలు 100% వస్తుంది. ఈ 25 సీట్లు కూడా ఖచ్చితంగా బీజేపీ అని చెప్పడం ఎటువంటి అతిశక్తి లేదు. కూటమిగా ఏర్పడడం వల్ల తెలుగుదేశం పార్టీ ఏమైనా సీట్లు నష్టపోయే పరిస్థితి ఏమైనా ఉందా? నష్టపోయారు కదండి. 175కి 141 అంటే 34 వదిలేశారు. 24 వాళ్ళకి ఇచ్చారు, మిగతావి బీజేపీకి ఇచ్చారు. చాలా చోట్ల అప్పుడు పెందుర్తి ఎమ్మెల్యే ఉండేవారు బండారు సత్యనారాయణమూర్తి గారు, ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. లాస్ట్కి మాడుగులు కేటాయించారు. అలాగా అనపర్తికి సంబంధించి రామకృష్ణారెడ్డి గారికి ఆయనకి ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ గెలుస్తారు. ఈసారి టీడీపీ బాగా గెలిచే అవకాశాలు ఉన్నటువంటి స్థానాలు కూడా కూటమి కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. కూటమి కోసం ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది అంటే తనే కూటమిని కోరుకున్నాడు కాబట్టి తను ఇంకా డిమాండ్ చేసి కమెంట్ చేసే పొజిషన్ లేదు. వాళ్ళు ఎన్ని అడిగితే ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తన పార్టీలో ఉన్న వ్యక్తులనే తను సముదాయించి త్యాగం చేయక తప్పదు అన్నట్టు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ముఖ్యంగా చూడండి, కొంతమందిని ఈ అనపర్తికి వచ్చేటప్పటికి రామకృష్ణారెడ్డి గారిని అది బీజేపీకి ఇచ్చారు కాబట్టి టీడీపీ ఎమ్మెల్యేగా ఆయనకు అవకాశం రాలేదు కాబట్టి ఆయనే బీజేపీలోకి పంపి అక్కడ బీజేపీ క్యాండిడేట్గా ఆయనే ఉండే పరిస్థితిలోకి తీసుకొచ్చారు. అలాగే అనకాపల్లి నాగబాబు గారు చేస్తారనుకున్నారు, అక్కడికి సీఎం రమేష్ గారు వచ్చారు. ఆయన ఎవరండి? బీజేపీ. అంతకుముందు టీడీపీ. కాబట్టి చాలా సీట్లు కోల్పోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా తెలివితేటల మీదే అక్కడ ఉన్న క్యాండిడేట్లను కూడా పెట్టారని చెప్పుకోవడంలో రాజకీయ చాణక్యత బాగా ప్రదర్శించారండి. అందుకే చంద్రబాబు నాయుడు పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అంటారు. కారణం అదేనండి. అయితే ఇదే సందర్భంలో మీరు ఒక ప్రశ్న కూడా అడగొచ్చు, కూటమి వల్ల ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా, కూటమి వల్ల పవన్ కళ్యాణ్కి ఒరిగేటువంటి లాభం ఏంటి? లాస్ట్ టైం ఒంటరిగా వెళ్ళారు కాబట్టి 1 సీట్ వచ్చింది ఆయనకి, రాజోలు రాపాక. మరి ఇప్పుడు ఎందుకని వచ్చినట్టు అంటే ఈ కూటమి వల్ల చంద్రబాబు నాయుడు ఎంతవరకు లాభపడతారో చెప్పలేం కానండి, పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువగా లాభపడబోతున్నారండి. కారణం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్కి ఎక్కువ లాభం ఉందంటారా? ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అవుతారు, దాంట్లో సందేహం లేదు. పార్టీ కొనసాగుతుంది అంటే కూటమి అధికారంలోకి వస్తే. అదే పవన్ కళ్యాణ్కి ఎటువంటి లాభం జరుగుతుంది? 2019లో పోటీ చేసిన ఒక్క సీట్ వచ్చిందండి. మరి ఇప్పుడు ఒంటరిగా వెళ్తే ఎన్ని సీట్లు వస్తాయండి? 2 చోట్ల ఆయన ఓడిపోయారు. భీమవరంలో ఓడిపోయారు, గాజువాకలో ఓడిపోయారు. అంటే
పవన్ కళ్యాణ్కి వాస్తవాల ప్రకారం వెళ్ళాడండి. ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో చేయలేడు. తన గురించి తన సినిమా ఇమేజ్ ఉంది కదా అని చెప్పి 2 సార్లు వెళ్ళిన సందర్భంలో ఎలా దెబ్బతిన్నాడు ఆయనకు తెలుసు. కాబట్టి వాస్తవంగా అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాడు ఆయన. ఆచితూచి అడుగు వేశారు 100% అండి. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాడు. అంటే వాస్తవం ఏదంటే అతిశయోక్తికి ఊహల్లో బతకడం లేదు. రియాలిటీ కనపడుతుంది. రియాలిటీ ప్రకారం వెళ్తున్నారు. మీకు 2009లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు ఆయన క్షేత్రస్థాయిలో కూడా బాగా బలంగా పెట్టాడండి. అందుకే మొదటిసారి 18 సీట్లు తెచ్చుకున్నారు ఆయన కూడా తిరుపతి నుంచి గెలిచారు. పాలకొల్లో ఓడిపోయినా మొదటిసారి 18 సీట్లు తెచ్చుకున్నారు. 18 సీట్లు తెచ్చుకున్నారు ఆయన. పాలకొల్లో ఓడిపోయారు ఆయన. డాక్టర్ ఉషా గారు అనే ఆవిడ చేతిలో. అది ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఇక్కడ గెలిచినా సరే ఇదే రాజీనామా చేస్తారు, తిరుపతిలో ఆయన ఉంటారు అనే ప్రచారం వల్ల ఆయన ఓడిపోయారు అన్నటువంటి మాట వినిపించింది. తిరుపతిలో గెలిచారు, సక్సెస్ఫుల్గా ఆయన చేశారు. మొదటిసారి 18 సీట్లు గెలవడం అంటే ఆ సమస్య కాదు. కేవలం ప్రజారాజ్యం పార్టీ వల్లే ఆ రోజు టీడీపీ 2009లో అధికారం కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అండి, అధికారం కోల్పోయింది. అదేవిధంగా సంస్థాగతంగా ప్రజారాజ్యం చాలా బలంగా ఉండేది, అయినప్పటికీ 18 సీట్లే వచ్చాయి. ప్రజారాజ్యంతో జనసేనను పోలిస్తే ఆయనకి మాస్ ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి కన్నా పెద్ద మాస్ ఫాలోయింగ్ ఉన్నది ఎవరు లేరండి. హీరో పవన్ కళ్యాణ్ అయినా సరే చిరంజీవికి ఉన్న మాస్ ఫాలోయింగ్ వేరు, పవన్ కళ్యాణ్ మాస్ ఫాలోయింగ్ వేరండి. చిరంజీవి గారికి ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్ వేరు. ఇప్పుడు చిరంజీవి గారు బయటకు వస్తే నాకు ఫాలోయింగ్ వేరు. ఆ ఫాలోయింగ్లో ఆయన 18 సీట్లు అని తెచ్చుకోగలిగారు. అంత సంస్థాగత నిర్మాణం చేసినప్పుడు. జనసేనకు వచ్చేటప్పుడు సంస్థాగత నిర్మాణం పూర్తి స్థాయిలో లేదండి. చిరంజీవి గారు అయితే వారదని చెప్పిన నియోజకవర్గానికి కన్వీనర్లు, అన్ని పోస్టులు ఒక్కొక్కరికి బాధ్యులు ఉండేవారు. కానీ ఎలక్షన్ ముందుకు వచ్చేంత వరకు ఇంకొక 6 నెలల ముందు వరకు ఇది ఏమీ లేదు. 2014 నుంచి కూడా సంస్థాగతంగా లేదు. కాబట్టి సంస్థాగతంగా పార్టీ కోసం కష్టపడి సొంతగా డబ్బులు ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళేటువంటి నాయకులు వేళ్ళ మీద లెక్కపొట్టే స్థాయిలో తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి లేదు అని ఆయనకి తెలుసు. ఆయన వాస్తవం గమనించారు. చంద్రబాబు గమనించిన వాస్తవం ఏమిటి అంటే 2019లో నేను ఒంటరిగా వెళ్ళడం వల్ల, జనసేన పోటీ చేయడం వల్ల మా ఓట్లని జనసేనకి పోయాయి. కేవలం 1018 ఓట్లతోనే సుమారు 35 నుంచి 40 సీట్లు పోయాయి అన్నటువంటిది అదే భావన. కాబట్టి ఆయనకి పొత్తు కావాలి. ఈయనకేం కావాలంటే వేసిన 2 చోట్ల ఓడిపోయాను. 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోవడం అనేది 5 ఏళ్ళ పాటు చాలా ఆయన అనుభవిస్తున్నటువంటి ఒక రకమైన అవమానం అండి. అవమానానికి ప్రతీకారం కావాలి. అవమానం నుంచి ఉపశమనం ఆయనకి కావాలంటే ఖచ్చితంగా ఒకచోట గెలుపొందాలంటే ఎక్కడ నెగ్గాల కాదు తగ్గాలి అన్న తను చెప్పిన డైలాగ్నే తను పాటిస్తున్నాడు. ఇప్పుడు ఏమాత్రం తగ్గలేదు అనుకోండి సార్, తగ్గలేకపోతే ఖచ్చితంగా ఆయన మళ్ళీ కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు కనీసం ఒక 24 చోట్ల పోటీ చేస్తారు. అట్లీస్ట్ ఒక 5 నుంచి 8 గెలిచినా సరే ముఖ్యంగా తన పార్టీ బలపడుతుంది. ప్రస్తుతం పార్టీ అధికారంలో రావడమే కాదు, తన పార్టీ ఎలా బలపరుచుకోవాలి అన్నది ఆయన ఆలోచిస్తున్నారు. పార్టీ బలపడిపోయింది అనుకో, పార్టీ బలపడడానికి ఆయన ఇక్కడ ఉన్నారు. దీర్ఘకాలంగా ఆలోచించడం ఆయన ఇప్పుడు షార్ట్ టర్మ్ కాదు. పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండడానికి ప్రధాన కారణం ఆయన దీర్ఘదృష్టి. సపోజ్ ఒక 7 నుంచి 8 మంది గెలిచారనుకోండి, ఒక మినిస్టర్ ఒకరిద్దరికి మినిస్టర్ ఇచ్చారనుకోండి, తన పార్టీకి సంబంధించిన 2 మినిస్టర్లు ఉన్నారంటే ఖచ్చితంగా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ మినిస్టర్లు పర్యటిస్తున్నప్పుడు ఒక రకమైన క్యాడర్ డెవలప్ అవుతుంది, క్యాడర్ వర్క్ అవుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఇంకా మన పార్టీ అధికారంలోకి ఉంది, మన జనసేనకు సంబంధించిన మినిస్టర్లే ఉన్నారు అన్నటువంటి ఒక ఆలోచన వచ్చేస్తుంది. నెక్స్ట్ అండి, సపోజ్ 100కి దాటి టీడీపీకి వచ్చాయనుకోండి, ఆయన సీఎం అవుతారు, ఎవరు? చంద్రబాబు నాయుడు. కానీ అదే సందర్భంలో బొటాబొటీగా వచ్చాయనుకోండి, ఆయనకు ఒక 80-85 వచ్చాయనుకోండి, 88 కావాలి. ఈయనకు ఒక 7-8 వచ్చాయనుకోండి, ఎవరి మద్దతు అండి? బీజేపీకి ఒక 5 వచ్చాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఫార్ములాలు మారిపోతాయి. 3 ఏళ్ళు 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు అలా కొత్త ఫార్ములా వచ్చేస్తుంది. అవి ఎవ్వరూ మాట్లాడరు. ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడరండి. పొరపాటున ఏమాత్రం ఒంటరిగా ప్రభుత్వాన్ని స్థాపించేటువంటి సీట్లు 88 రాకపోతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కాస్త ఇబ్బంది, అంటే మిగతా పార్టీలను తన చెప్పినట్టు వాళ్ళు చెప్పినా నడుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బీజేపీ కేంద్రంలో ఉంటుంది కాబట్టి ఏం చెప్పినా చేయాలి. అలాంటి పరిస్థితి వచ్చే ఛాన్స్ ఉందంటారా? అది ఇప్పటికైతే 141 స్థానాల్లో చేస్తున్నారు పోటీ, 100 వరకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కొన్ని సర్వేలు అయితే 130 అంటున్నారు. అటువంటి సందర్భాల్లో ఎక్కువ పోటీ చేస్తుంది టీడీపీ కాబట్టి టీడీపీకి వచ్చే అవకాశం ఉంటాయి. కూటమి గెలిస్తే ఖచ్చితంగా టీడీపీకి 90 పైన వస్తేనే కూటమి గెలిచినట్టండి. వీళ్ళు పోటీ చేసేది కేవలం 34 కదండి. కాబట్టి అవకాశం ఉంది. వాటి కోసం మన పవన్ కళ్యాణ్ వెయిట్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఉందండి, ఒకవేళ తక్కువ వచ్చినా సరే డిప్యూటీ సీఎం అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎప్పుడు డిప్యూటీ సీఎం వచ్చిందనుకోండి
పార్టీ ఇంకంతా బలమైపోతుంది. అప్పుడు నెక్స్ట్ టైం మనం ఒంటరిగా పోటీ చేయడానికి కూడా ఆయన ముందుకెళ్తాడు. ఈ కూటమిలోకి వెళ్ళడం వల్ల నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు జిల్లా పరిషత్ ఎలక్షన్స్ కావచ్చు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ ఎలక్షన్స్లో కౌన్సిలర్స్, మున్సిపల్ చైర్పర్సన్స్, ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్స్, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, వీటన్నిటిలో వాటా వస్తుంది. అంటే ఏంటండి, గ్రామ స్థాయి నుంచి సర్పంచుల దగ్గర నుంచి ఇటు అత్యున్నతంగా ఉన్న రాష్ట్ర స్థాయి మినిస్టర్ల వరకు ప్రతి చోట తన పార్టీకి సంబంధించిన కొన్ని వ్యక్తులకి నేరుగా పదవులు వచ్చే అవకాశం వస్తుంది. అంటే ఏంటండి, తన పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడం ద్వారా పునర్నిర్మించుకున్నట్టు. దానికోసం ప్రయత్నాలు జరుగుతుంది. ప్రయత్నాలు కాదండి, ఆయన అద్భుతమైన ప్లాన్ వేసుకొని ముందుకెళ్ళారు. ఆయన ప్లానే తెలుసండి అది. కాబట్టి చాలా దీర్ఘదృష్టి ఆలోచించారు. కేవలం తన పార్టీ ప్రయోజనాల కోసమే, ప్రజల ప్రయోజనాల కోసం ఎలాగ చెప్తున్నారు అదొక మాట అయితే, కేవలం తన పార్టీ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని ఆయన కూటమిలోకి వెళ్ళారు తన పార్టీని నిర్మించుకోవడానికి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, వాస్తవం కూడా. సీఎం ప్రచార శైలి రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటారు? సీఎం సిద్ధం సభలతో మొత్తం హోరెత్తించారు కదండి. ఇలా సిద్ధం సభలకు చూడండి ఎలా వెళ్ళారు జనం, అబ్బా బేబస్ అధికారం ఉన్నారు కాబట్టి కంటిన్యూగా తిరిగారండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది ఒక రకం చెప్పాలంటే అండి, రాజకీయాల్లో విమర్శలు పక్కన పెట్టండి, ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం అండి. నేను పాజిటివ్ సైడ్ మాట్లాడుతానండి. ఎలా అంటే, అన్ని ఇబ్బందులు పడుతూ కేసులు పెట్టి జైల్లో ఉన్నా సరే సీఎం అవ్వాలనే టార్గెట్ని కనీసం సుమారు ఏం లేదన్నా ఒక 2017 అక్టోబరు 20న ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించి 2019 జనవరి 9న ఇచ్చాపురంలో ముగించారు. సుమారు 3400 సుమారు 3646 కిలోమీటర్లు నడిచారు ఆయన. పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చేంత వరకు ఆయన నిద్రపోలేదు. అంటే ఒక కార్యసాధకుడు ఎలా ఉండాలో ఆయన తన పాదయాత్ర ద్వారా చూపించేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ విషయంలో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అండి. ప్రతిపక్షాలు సైతం, ఆయన శత్రువులు సైతం ఆయన మెచ్చుకునేటువంటి గొప్ప గుణం అదండి. టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ కోసం ప్రాణాలు పనంగా పెట్టని లేరు, ఎవరికి తలంచలేదు. అదే ఆ కసిని, ఆ రక్కున్నట్టు ఆయనలో ఉన్నటువంటి పట్టుదలని ఇప్పుడు సిద్ధం సభల్లో చూపించారండి, ఎలాగైనా అధికారం రావాలని. కాబట్టి ఆయన శ్రమ పడ్డం, 5 ఏళ్ళు ఏసీలో ఉన్నారని, పరదాలు కట్టుకొని తిరిగారు అని ప్రతిపక్ష విమర్శలు పక్కన పెడితే, శ్రమ పడడంలో ఆయనకు మించిన వ్యక్తులు ఎక్కడ ఉండరని అనుకోవచ్చు అండి. ఇప్పుడు సిద్ధం సభలకు అద్భుతమైనటువంటి ఇవి వచ్చింది కదండి. ఇప్పుడు మేమంతా సిద్ధంతో బస్సు యాత్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. సుమారు 22 రోజులు చేశారండి. మధ్యలో ఒకరోజు గులకరాయి తగిలింది, అది ఒకరు వదిలేస్తే అది ఏప్రిల్ 23 రెస్ట్ తీసుకున్నారు అనుకుంటాను. 22 జరిగింది, 23 జరిగింది, 24 రెస్ట్, 25 తిరిగారు. సుమారు ఏం లేదంటే అండి 88 నియోజకవర్గాలు తిరిగారండి. 88 నియోజకవర్గాలు తిరిగారు సుమారు కంటిన్యూస్గా అండి. సుమారు ఒక 19 బహిరంగ సభల్లో ఉన్నారు. 6 ప్రత్యేక సమావేశాలు, ఒక 16 వరకు భారీ బహిరంగ సభలు, 9 వరకు భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ మేమంతా యాత్ర, బస్సు యాత్రలో భాగంగా ఆయన చాలా రీచ్ అయ్యారండి. అంటే ప్రజల్లో నిత్యం ఉన్నారు, ఇంటికి వెళ్లకుండా సుమారు 22 రోజుల పాటు, అంటే 24 రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా ప్రజలకు వచ్చే విధంగా ఫస్ట్ టైం అండి ఆయన ఎన్నికను. లాస్ట్ టైము ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత విస్తృత స్థాయిలో తిరగడం ఇదే మొదటిసారి. ఆయన మాత్రం ఒక పక్కాగా ప్రణాళికతో సిద్ధం అంటూ ఆ సిద్ధం తన పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేయడం కాకుండా తాను సిద్ధమై ఎన్నికల వైపు అందరినీ సిద్ధం చేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం అద్భుతంగా సాగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. అద్భుతంగా చేశారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి ప్రచార శైలి ఏ విధంగా ప్రజలను ఆకట్టుకుంటుందంటారు? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలిసే తిరుగుతున్నారు, కూటమి కదండి ఆల్మోస్ట్ ఆల్. అంటే వాళ్ళ ప్రచారం ఎలా ఉంది అంటే, ఇటు జనసేన, ఇటు టీడీపీ అందరూ కలిసే వస్తున్నారు. దాంతో వస్తున్నటువంటి పోటెత్తు జనాలు మా ఆషామాషిగా ఉండడం లేదండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు చావో రేవో అన్నట్టే ఉంది వాళ్ళ పరిస్థితి. ఎలాగైనా గెలాల్సిందే అన్నటువంటి పరిస్థితి. అందులో మెజారిటీ వైసీపీ వైపే ఉందని వినపడుతుందండి. మరి విశ్లేషణలు, ఎన్నికల ముందు విశ్లేషణలు చాలా రకరకాలుగా ఉంటాయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విశ్లేషణ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకంటే మీడియాలు కూడా ఏదో ఒక పార్టీ వైపు ఉండాల్సిన పరిస్థితి. కొన్ని సర్వేలు నిష్పక్షపాతంగా జరుగుతుంటాయి, కొన్ని సర్వేలు ఏ పార్టీకి అనుకూలంగా జరుగుతూ ఉంటాయి. ఇవి జగమెరిగిన సత్యం. ఏ విశ్లేషణలు ఎలాగైనా సరే ప్రజానాడి ఎలా ఉంటుందని ఈ రోజు వరకు కనిపెట్టిన నాయకుడు ఎవరు లేరండి, ఎవ్వరూ లేరండి. ఓటర్ నాడి కనిపెట్టి పరిపూర్ణంగా అంచనా తప్ప ఖచ్చితం అని చెప్పే పరిస్థితి ఎక్కడ ఉండొచ్చు. ఏమైనా జరగవచ్చు. అందుకే ఏమైనా జరగవచ్చు, ఆ జరిగేది తమకు అనుకూలంగా ఉండాలని ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారిని చేస్తున్న ప్రచారంలో వాళ్ళు వాడుతున్నటువంటి ఉపయోగాలు, వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తున్నాయండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసిన మంచిని చెప్తున్నారు. ఎంత సంక్షేమ పథకం, సుమారు 4 లక్షల కోట్లకు పైగా ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకి డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేస్తున్న విషయాన్ని చాలా గొప్పగా ఆయన చెప్పగలుగుతున్నారండి. ఏం చేశాను, తన ప్రతిపక్షాలు ఎలా అడ్డు పెట్టుకుంటున్నాయి
అన్నటువంటి విషయాల్లో అందరూ కూడా హర్షిస్తున్న విషయం. అయితే కొన్ని వ్యక్తిగత విమర్శలు పవన్ కళ్యాణ్కి సంబంధించి చేస్తున్నటువంటి ఆయన వ్యక్తిగత జీవితాంశం చేస్తున్న విమర్శల పట్ల సర్వామోదం లభించడం లేదు. కానీ వాస్తవంగా అయితే ఆయన చెప్తున్నటువంటి ప్రతి మాట అక్షర సత్యం. ఎంత మేలు చేశారు అన్నది మాత్రం అక్షర సత్యం. కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అది మేనిఫెస్టో విషయం వచ్చినప్పుడు ప్రతిపక్షాలను కూడా ఎలా విమర్శిస్తున్నాయో కూడా తెలుసుకుందాం. మొత్తానికి ప్రచారం విషయానికి వస్తే అండి, తగ్గేదేలే అన్నట్టే జరుగుతుందండి. ఓడిపోతే ఏం జరుగుతుందో ప్రతి పార్టీకి తెలుసు. కాబట్టి ప్రచారంలో ఎవ్వరు వెనుకంజలేదు, అలర్ట్గా ఉన్నారు. ప్రచారం అద్భుతంగా సాగుతుందండి. రెండు పార్టీలు మామూలుగా లేవు, జనాలు అలాగే వస్తున్నారు, ఆకట్టుకునే ప్రచారాలు అలాగే ఉన్నాయి. మిగతా వారికి ప్రచారాలకి చంద్రబాబు జగన్ అలసి వస్తుంది, కానీ ఈయన ఒకే ఒక స్టార్ క్యాంపెయినర్ అండి, జగన్మోహన్ రెడ్డి గారే. లోకేష్ రాష్ట్ర వ్యాప్త ప్రచారాలకి దూరంగా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది? అంటే దూరంగా ఉంటున్నారు అని చెప్పడం కన్నా, తాను పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులను గెలవాలి అని ఆలోచన చేస్తున్నారు అనుకోవడం సరైనదేమోనని నా ఉద్దేశం అండి. ఎందుకంటే లోకేష్ గారు యోగలం అంటూ పాదయాత్ర చేసి రాష్ట్రపతి విశాఖపట్నం వరకు వచ్చారు. అది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు చేద్దాం అనుకున్నారు. కానీ ఇంతలోగా చంద్రబాబు నాయుడు కేసుల బారిన పడి జైల్లోకి వెళ్ళడంతో అక్కడ అర్ధాంతరంగా కొన్ని రోజులు గ్యాప్ రావడంతో విశాఖపట్నం జిల్లాతో ఆగిపోయింది. అది విశాఖపట్నం విజయనగరం జిల్లాతో ఆగిపోయింది. అయితే తర్వాత యోగాలం పేరిట కొన్ని సభలు కూడా పెట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు కొన్ని ప్రధాన ప్రాంతాల్లో శ్రీకాకుళం జిల్లా విజయనగరం అని పెట్టుకుంటూ వెళ్ళారు. ఎప్పుడు ఆయన పెట్టుకుంటూ వెళ్ళారో ఇప్పుడు కేవలం ఆయన మంగళగిరిలో ఉన్నారు. మంగళగిరి ఆయనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మంగళగిరిలో లాస్ట్ టైము 2019లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి చేతిలో ఓడిపోయారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో గెలిస్తేనే లోకేష్ తాలూకు రాజకీయ భవిత. రేపు టీడీపీ అధికారంలోకి రావచ్చు. ఈయన ఓడిపోయారు అనుకోండి, రేపొద్దున టీడీపీకి అసలైన రాజకీయ వారసుడు అన్న ట్యాగ్లైన్ ఆయన కావాలంటే ఖచ్చితంగా గెలవాల్సిందే. లేదనుకోండి, మిగతా వారసులు ఈయన కాదు ఇంకొకరు అన్నటువంటి కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. రేపు కొంతకాలం తర్వాత ఈయన ముఖ్యమంత్రి చేస్తామంటే కూటమిలో ఉన్న మిగతా పార్టీలు కూడా ఆయన గెలవలేదు అన్నటువంటి ఒక చిన్న వేలెత్తి చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాబట్టి ఆయన మంగళగిరి మీద దృష్టి పెట్టారు, అలాగే పార్టీ జాయినింగ్ మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నప్పుడు టీడీపీలో ఇంకెవరు ప్రచారం చేసినా కనబడదండి. ఎందుకంటే టీడీపీకి చంద్రబాబు నాయుడు గారే స్టార్ క్యాంపెయినర్. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తే దాని తాలూకా ప్రభావం ఒకలా ఉంటుంది, లోకేష్ ప్రభావం ఇంకోలా ఉంటుందండి. అంటే చంద్రబాబుని ఎలా చూస్తారంటే, గత తరం నుంచి ఈ తరం వరకు అద్భుతమైనటువంటి ఒక నాయకుడిగా ప్రజలు గమనిస్తారు. లోకేష్ని కేవలం ఒక యువ నాయకుడిగానే చూస్తారు. చంద్రబాబు నాయుడు మాటలకు వచ్చేటువంటి క్రెడిబిలిటీ వేరేగా ఉంటుంది. లోకేష్ గారి మాటలకు క్రెడిబిలిటీ ఉంటుందో లేదని చెప్పడం కన్నా కాస్త చంద్రబాబు నాయుడిని తీసుకున్నంత సీరియస్గా లోకేష్ గారిని తీసుకుంటారా లేదా అనేది సంశయం. నెక్స్ట్, చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. ఆయనకి ప్రజలతో ఉన్న అనుబంధం, ఆయన చేసిన మంచి ఒక రకమైన సెంటిమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజల్లో ఆయనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి కేవలం మంగళగిరిలో గెలవాలని అపార్ట్మెంట్లో సైతం ఆయన మీటింగ్లు పెడుతున్నారండి. ఎప్పుడైనా మనం చూసామా? లోకేష్ గారు మంగళగిరిలో ఉన్నారు. ఆయన ఓడించడానికి మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైసీపీని వదిలి కాంగ్రెస్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వైసీపీలోకి వచ్చారు. అంటే అక్కడ లోకేష్ గారు ఎంత శ్రద్ధ తీసుకుని చూడండి గెలవడానికి. ఆయనకు ఒక చావోరేవో ఆయనకు కూడా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి. ఎట్టకేలకు వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసింది కదా, దానివల్ల వైసీపీకి ప్లస్ అవుతుంది అంటారా మేనిఫెస్టో వలన? ఖచ్చితంగా అండి. ఎందుకంటే సంక్షేమాన్ని ఉच्च స్థాయిలో అందించేశారని చెప్పొచ్చండి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే సుమారు 4 లక్షల కోట్లకు పైగా ఇందాకనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంది ప్రజల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోయింది. ఇంకా సంక్షేమం అంతకన్నా చేయడానికి ఇంకేమీ లేదు. చేసింది కంటిన్యూ చేయడమే ఇంకా సంక్షేమం. మరీ ముఖ్యంగా అండి, ప్రజల్లోకి బాగా ఆయన లాస్ట్ టైం ఇచ్చిన మేనిఫెస్టోలో బాగా తీసుకెళ్ళిన అంశాలు కొన్ని ఉన్నాయండి. ముఖ్యంగా విద్యార్థులు గమనించేదండి, నాడు నేడులో స్కూల్స్, హాస్పిటల్స్ అద్భుతంగా జరిగాయండి. అవి అంటే సుమారు 30-40 వేల స్కూల్లో సుమారు 15,000 కోట్ల రూపాయలు పై ఖర్చు పెట్టి స్కూళ్ళు రూపురేఖలు మారిన తీరు, అలాగే హాస్పిటల్స్ రూపురేఖలు మారిన తీరు, అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఇవి అద్భుతంగా వెళ్ళాయి. ప్రస్తుతం ఆయన కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేశారు, 26వ తేదీన రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోలో అమ్మఒడి 15,000 ఇచ్చేవారు, అందులో 2,000 స్కూల్ కోసం వాటి కోసం ఉంచేవారు. ఇప్పుడు 15,000 17,000 చేస్తున్నారు. అది ఒకరిక లేకపోతే టీడీపీ చెప్పినట్టు ఎంతమంది అంతమందికి అనేది స్పష్టత కొరవడింది. అదేవిధంగా పెన్షన్ ఉంది, 3,000 ఇస్తున్నారు. 2 దశల్లో 3,500కి పెంచుతూ ఉన్నారు. అది కూడా 2028లో అని చెప్పి స్పష్టంగా చెప్పారు. లాస్ట్ టైం 3,000కి పెంచుతా ఉంటే 250 చెప్పిన 4 ఏళ్ళు పెంచినప్పటికి విమర్శలు పాలయ్యారు. కాబట్టి స్పష్టంగా 3,500కి పెంచుతాం, అది 2028నే చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయంలో క్లారిటీ మెయింటైన్ చేశారు.
అదేవిధంగా చేయూత కావచ్చు రెట్టింపు చేశారు. రైతు భరోసా 13,500ది 18,000కి చేశారు. 18,000 చేశారు. 18,000 చేశారు. అది పెంచారు. అదేవిధంగా కాపు కార్పొరేషన్ రుణాలు అవి పెంచారు. ఏవైతే సంక్షేమ పథకాలను అవన్నీ యథాతథంగా ఉంచారు. ఎందుకంటే ఇప్పటికి ఇస్తున్న సంక్షేమం చాలా ఎక్కువ ఇస్తున్నారండి. అవి యాజిటీజ్గా ఉంచినా సరే పబ్లిక్కి చాలా వెళ్తాయి. ఇప్పుడు ఆయన చేసేది ఏంటంటే ఉన్న సంక్షేమాన్ని కాస్త పెంచడమే, సంక్షేమ పథకాలను పెంచడం కాదు, ఇస్తున్న సంక్షేమాన్ని కాస్త పెంచడమే ఆ ప్రయత్నమే ఆయన చేశారు. నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం, షిప్పింగ్ హార్బర్ల కోసం 1,000 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా చేశారు. మరీ ముఖ్యంగా 3 రాజధానులు కడతామని చెప్పి మరోసారి గట్టిగా మేనిఫెస్టోలోనే చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో అంతకన్నా ఇంకెక్కువగా ఉండడానికి ఏం లేదు, అంతా ఇచ్చేస్తున్నారండి. మేనిఫెస్టో మాత్రం చక్కగానే ఉంది. అయితే ఇంకేదో చేసేస్తారు అని అరువులు చాసి ఇంకా ఇచ్చేస్తారు అన్నటువంటి వరకు ఆశని పాతమేనండి. చెప్పినవన్నీ ఆచరిస్తారు. ఇంకేదో కొత్తగా ఇచ్చేస్తారు అనుకున్నా ఇంకేం ఇచ్చేస్తారేమో. ఆయన 4,000 అన్నారు కదా, దీని పెన్షన్ 6,000 చేస్తారేమో, 7,000 చేస్తారేమో అన్న అటువంటి ఊహలో ఉన్న వాళ్ళకి ఆశల మీద నీళ్లు జల్లేయండి. ఆ రకంగా చూస్తే కాస్త స్పందన కొందరిలో నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. టీడీపీ మేనిఫెస్టో సూపర్ 6 పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయంటారా? ఖచ్చితంగా అండి. ప్రజలకి ఏంటంటే ఇప్పటి వరకు ఏదైతే ఈ 5 ఏళ్ల పాటు అద్భుతమైన సంక్షేమ పథక రూపంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. ఇప్పుడు టీడీపీ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఇవ్వని సంక్షేమం ఉంటే కొత్తగా చెప్పే పరిస్థితి ఉంటుందండి. వారు ఇవ్వని సంక్షేమం ఇస్తామని చెప్పాలి. అందులో సూపర్ 6 అండి. మహిళలకి 18,000 రూపాయలు ఇవ్వడం 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి, అదేవిధంగా రైతులకి ఏడాదికి 20,000 రూపాయలు చెప్పున ఇవ్వడం కావచ్చు. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం చెప్పు. ఒకప్పుడు 400 గ్యాస్, ఇప్పుడు 1,400 అయిందండి. 3 గ్యాస్ సిలిండర్లు అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి ఎంత చూడండి. ఏం లేదన్నా ఒక 3 కుటుంబ సభ్యులు ఉన్నటువంటి కుటుంబానికి ఒక గ్యాస్ సిలిండర్ 2 నెలలు వస్తుంది. అంటే సపోజ్ 6 నెలలు గ్యాస్ వచ్చేసినట్టేనండి. నెక్స్ట్ మహిళలకి ఆ జిల్లాలో బస్సు ప్రయాణం ఉచితం. ఇవన్నీ ఏంటంటే ప్రజలను ఆకట్టుకునేదండి. బస్సు ప్రయాణం ఉచితం అంది కర్ణాటకలో ప్రారంభించింది కాంగ్రెస్, సక్సెస్ అయ్యారు. తర్వాత తెలంగాణలో ప్రారంభించారు, సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఫాలో అవుతున్నారు, ఆ సక్సెస్ అయింది. సుమారు 3,000 కోట్ల రూపాయల వరకు టీఎస్ఆర్టీసీకి చెల్లించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు, ఇక్కడ జిల్లా వరకు పెట్టారు. అందుకే టీడీపీ వైసీపీ మేనిఫెస్టోలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా బస్సు ఫ్రీ పెడతారేమో అనుకున్నారు, కానీ పెట్టలేదు. ఎందుకంటే ఒకసారి ఫ్రీలు ఇచ్చిన తర్వాత ఎంత భారం పడుతుందో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే అమలు కాని అసాధ్యమైనటువంటి హామీల జోలికి ఆయన పోలేదు. కాబట్టి సూపర్ 6 అనేది కొంచెం బాగా టెంప్ట్ చేస్తుందండి పబ్లిక్ని. ఖచ్చితంగా టెంప్ట్ చేసే పరిస్థితేనండి. నెక్స్ట్ 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామంటున్నారు. 10 లక్షల వరకు టీడీపీలు ఇవన్నీను. సూపర్ 6 మాత్రం బాగా ఆలోచన చేసే విధంగా ఉందండి. కొంతవరకు వాళ్ళకి ఫెచ్చింగ్ అవుతుందండి. టీడీపీకి ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంది సూపర్ 6. రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఉచితాలు ఇవ్వడం అనేది అది రాష్ట్ర ప్రజలకు మంచిదంటారా? అది దీర్ఘకాలంలో మంచిదైతే కాదండి. పార్టీ ఏదైనా కావచ్చు, ప్రభుత్వం ఏదైనా కావచ్చు. ఉచితం అనేది ఆర్థిక సహాయం ఉంది, కొంతవరకు పరిమితం అవ్వాలండి. సాధారణంగా బయట చాలా ఎక్కువ నోట కూడా సోమరులు అవుతున్నారు అనే మాట కూడా బాగా వినపడుతుంది. అది ఉంటుందండి. అది ఎలాగా ఒక మంచి జరిగినప్పుడు ఆ మంచి వెనుక ఒక చెడు ఉంటుందండి. ఒక మెడిసిన్ వేసుకున్నప్పుడు అనారోగ్యం బారిన పడినటువంటి బ్యాక్టీరియాని చంపడంతో పాటు ఆ మెడిసిన్ ఆరోగ్యకరంగా ఉన్న బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది, మైనస్ చేస్తుంది కదండి. ఇప్పుడు ఇదే పరిస్థితి దీంట్లో కూడా ఉందండి. ఉచితాలు ఇవ్వడం వల్ల చాలా అనర్థాలు కూడా జరుగుతాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే విద్య, వైద్యం, ఆరోగ్యం, నెక్స్ట్ ఉపాధి అండి, ఈ మూడిటి మీద దృష్టి పెడితే ప్రభుత్వాలు ఏవైనా సరే ఖచ్చితంగా అంటే వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో మార్పు తేవాలి. వాళ్ళ మటుకు వాళ్ళు సంపాదించుకునే కావాల్సిన నైపుణ్యాలు ఇవ్వగలగాలి. అర్థమైందండి. అది నిజమైనటువంటి సంక్షేమం ఇచ్చినట్టండి. ఇస్తే ఏముంటుందండి, తిని కూర్చుంటే కొండలు కూడా తరిగిపోతాయి, మీరు సోమరులు అయిపోతారన్నారు కదా, అది కొంతవరకు వాస్తవం. కొంతమంది మేధావులు కూడా విమర్శించేది అదే. అయితే రాజకీయ పార్టీలు తప్పు పట్టలేమండి. ఎందుకంటే ఎవరు ఉచితంగా ఇస్తే, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఓటేస్తాం అన్నటువంటి ఆలోచన ప్రజల్లో ఉన్నప్పుడు అధికారంలో రావడానికి రాజకీయ పార్టీలు ఇంకేం చేస్తాయండి? ఇంకేం చేస్తాయి చెప్పండి? ఏమి చేయలేవు. మీకు గుజరాత్ ఎన్నికల్లో చెప్తే, మొన్న కిందటేడు గుజరాత్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఫ్రీ బీస్ ఒక్కటి కూడా అనౌన్స్ చేయలేదు. అక్కడ ఉచితాలకు మేము వ్యతిరేకమని ప్రధాని మోడీ గారు చెప్పి అక్కడ ఇవ్వలేదు. అలా అధికారంలోకి వచ్చారు. అక్కడ ఉచితాలు ఇవ్వకపోయిన తర్వాత కూడా అధికారంలోకి రాగలిగారు. అంటే ప్రజల్లో మార్పు వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందండి. డబ్బు కోసం ఆశించి పథకాల కోసం ఆశిస్తే దీర్ఘకాలంలో రాష్ట్రం ముందుకెళ్దండి. రాష్ట్రం ముందుకెళ్తే ప్రజలే నష్టపోతారు. ఆ భారం కూడా ప్రజలపై పడుతుందండి. కాబట్టి మనకి రాజకీయ పార్టీలు ప్రశ్నించే హక్కు లేదండి. నువ్వు ఎంత తిన్నావు అంత తిన్నావు, నువ్వు చేస్తుంది ఏంటి? ఓటర్గా నువ్వు చేస్తుంది ఏంటి? నువ్వు ఆశించావు,
నువ్వు ఆశించింది ఇవ్వడానికి ఆయన ఆశించాల్సి వస్తుంది, రెట్టింపు చేయాల్సి వస్తుంది. నేనైతే ఆ విషయం రాజకీయ పార్టీలను తప్పట్టుకోండి. ఎవరు ఉచితాలు ఇస్తారు, మీరు ఉచితాలు ఇవ్వడానికి లేదు, అభివృద్ధి ఏం చేస్తారు మీరు చెప్పండి అని నిలదీగే పరిస్థితి ప్రజల్లో ఉంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఉంటాయండి. రాజకీయ పార్టీలు నేనైతే పూర్తి స్థాయిలో నిందించను, కాస్త నింద ప్రజలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఓట్లు వేస్తున్నాం, డబ్బులు తీసుకో ఓటేస్తామని చెప్పండి, అప్పుడు డబ్బులు ఇవ్వడం మానేస్తారు కదా. నిజాయితీగా ఉంటుంది అంతా కూడా అంటే కదా, నిలదీయడానికి కూడా మనకు ఉంటుంది కదండి. ప్రజల్లో మార్పు రానంత వరకు రాజకీయ పార్టీలను, వ్యవస్థను రచ్చబండల మీద కూర్చొని, ఇళ్లల్లో కూర్చొని, ఆఫీసుల్లో కూర్చొని, టీవీ డిబేట్లో కూర్చొని చర్చిస్తే వ్యవస్థలో మార్పు రాదండి. పూర్తిగా తప్పు పెట్టే రైట్ కూడా లేదు. రైట్ లేదండి. ప్రజల్లో మార్పు రావాలి, 100% రావాలండి. అది ఇప్పుడు జరగదు, వచ్చే తరంకి ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకొక 20 ఏళ్ళలో ఖచ్చితంగా జరుగుతుందండి. ఇది 20 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది, ఖచ్చితంగా పడుతుందండి. ఇప్పుడు మార్పు వచ్చిందండి. అంటే ఒక తరం మారినప్పుడు కొత్త యువత వస్తుందండి. యువత ఉన్నప్పుడు యువత కొత్త ఆకాంక్షలు ఉంటుందండి. నీతి నిజాయితీతో కూడిన ఆలోచనతో ఉంటారండి. వాళ్ళ చదువుకున్న చదువు మంచి వైపు వెళ్ళేలా చూస్తుందండి. ఇది ఏది చెడు, ఏది మంచి, నాకు ఈయన డబ్బు ఇస్తున్నాడు అంటే ఎంత తీసుకుంటాడో ఆలోచిస్తారు. ఖచ్చితంగా విదేశాల్లో ఈ ఎలక్షన్స్ ఏ విధంగా అయితే ఒక ఫెయిర్గా, అంటే ఎటువంటి ప్రలోభాలు నమ్మకుండా వేస్తారో ఆ పరిస్థితి, అటువంటి భారతదేశాన్ని చూడాలని మనందరం ఆకాంక్షించాలండి. ఖచ్చితంగా డబ్బులు పంపిణీ లేకుండా ఓట్లు ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం వచ్చే 2 దశాబ్దాల తర్వాతనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలండి మనం ప్రజాస్వామ్యవాదులుగా. విశాఖపట్నంలో లోక్సభకు ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది అంటారు? విశాఖపట్నం ఎప్పుడు రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకమండి. ఇంతవరకు నాన్ లోకల్స్ వచ్చి ఇక్కడ అయ్యారని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అటు ఎంవీఎస్ మూర్తి గారు అని, లేకపోతే పురంధరేశ్వర గారు కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు అండి. అటు కాంగ్రెస్ వైపు నుంచి ఎక్కువ మంది అయ్యారు, బీజేపీ నుంచి అయ్యారు, టీడీపీ నుంచి కూడా అయ్యారు. ఎప్పుడు రాష్ట్రానికి ప్రత్యేకం విశాఖ, ఇప్పుడు మరీ ముఖ్యంగా ప్రత్యేకం ఎందుకు అంటే పరిపాలనా రాజధానిగా అవుతుంది అని స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు కాబట్టి. ప్రస్తుతం అయితే టీడీపీ తరఫున భర్త గారు ఉన్నారు, ఇటువైపు డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఉన్నారు, వైసీపీ క్యాండిడేట్ కూటమి తరఫున ఆయన ఉన్నారు. అయితే లాస్ట్ టైం ఎంవీఎస్ మూర్తి గారు గెలిచారు. అయితే కేవలం లక్ష్మీనారాయణ గారు మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ గారు ఉండడం వల్ల టీడీపీ ఓడిపోయింది తక్కువ మెజార్టీతో అన్నటువంటి ఒక చర్చ అయితే ఎక్కువగా ఉందండి. ఎక్కువగా విశాఖపట్నం జిల్లా అన్నప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉంటుందండి. అది అందరి నోట వినిపించే మాట, కనిపించే మాట కూడా అదే. అయితే ఈ సందర్భంలో ఈసారి వచ్చేటప్పటికి మాత్రం వైసీపీ క్యాండిడేట్ ఇంకెవరో అయితే, ఎందుకంటే ఎంవి సత్యనారాయణ గారు బాగా చేయలేకపోయారనో ఏదో ఒక రకమైన అంత మైలేజ్ తెచ్చుకోలేకపోయారు, ఆయన వ్యక్తిగతంగా వచ్చినట్లేదు, అదేవిధంగా పార్టీ పరంగా ఇక్కడ వచ్చిన పరిస్థితి కనబడలేదని రాజకీయంగా వినిపించే విమర్శలు. ఇప్పుడు 2 సార్లు ఎంపీగా చేసినటువంటి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఉన్నారు, విద్యాధికారాలు. బొబ్బిలి ఎంపీగా, విజయనగరం ఎంపీగా చేశారు. చేయడమే కాదు, అత్యద్భుతమైనటువంటి విషయాలు కూడా ఆవిడ విజయాలు సాధించారు. ముఖ్యంగా క్యాప్ 2 మైన్స్ సంబంధించి మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి క్యాప్ 2 మైన్స్ సంబంధించి ఆ రోజుల్లో 2009లోనే ఫిబ్రవరి 18న మా లోక్సభలో మాట్లాడుతున్న సందర్భంలో ఆవిడ డిమాండ్ చేయడం, వెంటనే మైన్స్తో పాటు సుమారు 8,692 కోట్లు విశాఖపట్నానికి 3 నెలల్లోనే అప్పుడు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం, ఇవన్నీ బొబ్బిలి ఎంపీగా ఉన్నప్పుడు ఆవిడ దీనికోసం చేసినటువంటి ప్రయత్నం. అలాగే ఆవిడ ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రంలో పార్లమెంట్లో మాట్లాడుతూ సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై చాలా అనర్గళంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. చాలా ఆలోచింపజేసేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదే సందర్భంగా తన నియోజకవర్గాన్ని బాగా మేలు చేసి కొన్ని అంశాలు నియోజకవర్గం కాకుండా ఇన్ జనరల్గా అందరికీ ఉపయోగపడేటువంటి రిజల్ట్ వచ్చిన సందర్భాల్లో కూడా చాలా ఉన్నాయి. కాబట్టి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఈసారి ఎంపీ క్యాండిడేట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా టీడీపీది అయితే గెలుపు లేకపోతే ఏదైనా విజయం సాధిస్తూ ఉంది, నల్లేరు బండి మీద నడకైతే కాదండి. ఖచ్చితంగా పోటాపోటీగా జరుగుతుందన్న ఎటువంటి అతిశక్తి. అంటే డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారి క్యాండిడేట్ కాబట్టి స్థానికం అన్నటువంటిది ఒక నినాదం గట్టిగా ఉంది కాబట్టి, ఆవిడ ఎంపీగా చేసిన అనుభవం ఉంది కాబట్టి, నెక్స్ట్ భర్త సీనియర్ నాయకుడు, సీనియర్ మంత్రి, ఒక ముఖ్యమంత్రి స్థాయికి అయిపోతారా అని ఊహించుకున్నటువంటి డాక్టర్ బొత్స సత్యనారాయణ గారి తాలూకా సత్యమని కాబట్టి ఖచ్చితంగా క్యాండిడేట్ అంది వైసీపీ అంత ఆసామాసిగా పెట్టలేదండి. ఝాన్సీ లక్ష్మి గారిని పెట్టారు కాబట్టి ఈరోజు అంత నువ్వా నేను అన్నట్టు విశాఖపట్నంలో వెళ్తుందండి. మరి విశాఖపట్నం ప్రజలను ఎవరిని ఎంచుకుంటారో తెలియదు కానండి, పోటీ అయితే వీళ్ళు గెలుస్తారు, టీడీపీకి అయితే అంత సునాయాసంగా గెలుపు వస్తుంది అన్న పరిస్థితి అయితే కనబడడం లేదండి. మరి ఏం జరుగుతుందో ఓటర్ దేవులకే తెలియాలి. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. అయితే విశాఖపట్నంలో పార్లమెంటు స్థానానికి ఏ పార్టీ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? సాధారణంగా అండి పరిపాలనా రాజధాని ప్రకటించారండి.
సీఎం గారు. 2022 రావచ్చు, 2023 ఉగాదికి వస్తూ ఉన్నారు, వస్తూనే ఉంటామని ప్రయత్నాలు చేశారు. అయితే విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నామని చెప్పారు. ఇప్పుడు ప్రత్యేకంగా చాలా ఆఫీసులు కూడా ఇక్కడికి తరలించడం జరిగింది. పరిపాలనా రాజధాని విశాఖపట్నం ప్రజలు అంగీకరిస్తే ఖచ్చితంగా ఇక్కడ వైసీపీ గెలబోతుందండి. పరిపాలనా రాజధాని కావాలి. ఉత్తరాంధ్ర అభివృద్ధే ధ్యేయంగా పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని ఎంచుకున్నాం అనేది ప్రజలు నమ్మితే, విశాఖపట్నంలో నిజమైన అభివృద్ధి జరిగింది, విశాఖపట్నంలో నిజమైన అభివృద్ధి జరగబోతోంది అన్నటువంటిది విషయాన్ని ప్రజలు పరిపూర్ణంగా నమ్మగలిగితే ఖచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుందండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది కదా, దానివలన ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటారు? ఇప్పుడు పరిపాలనా రాజధానిగా అన్నప్పుడు వైసీపీకి ఏమైనా కలిసి వస్తుందంటారా? అది ఇప్పుడు చెప్పాను కదండి. ప్రజలు దానికి ఆమోదం తెలిపారంటే ఖచ్చితంగా అది వైసీపీ కలిసి వచ్చినట్టేనండి. ప్రజల్లో ఉన్న ఆలోచన మేరకు, ప్రజల్లో ఆకాంక్ష అదే అయితే వైసీపీ గెలుపుని ఎవరు ఆపలేరండి. వైసీపీ గెలుపుని ఆపే ఛాన్సే లేదు. అయితే ప్రజల ఆకాంక్షను అద్దం పెట్టేవే ఈ ఎన్నికలు. ప్రజల ఆకాంక్ష ఉత్తరాంధ్ర అభివృద్ధి ధ్యేయంగా విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని చేస్తారని సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలను విశ్వసిస్తే, ఇప్పటికే విశాఖపట్నాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశాం. వాటర్ రేవులు కావచ్చు, అన్ని రకంగా హార్బర్స్ కావచ్చు, లేకపోతే ఎగుమతులు దిగుమతుల పరంగా కావచ్చు, అన్ని రకాలుగా అభివృద్ధి చేసాం. అభివృద్ధి పదంలో విశాఖపట్నం నడిపించారు అని ప్రజలు గట్టిగా నమ్మితే ఖచ్చితంగా పరిపాలనా రాజధాని అనేది ఖచ్చితంగా వైసీపీకి ప్లస్ పాయింట్గానే చెప్పుకోవచ్చు అండి. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల వలన వైసీపీ ఎలాంటి ఇబ్బందులకు గురవుతుందంటారు? ముఖ్యంగా ప్రతిపక్షాలు గత మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు కొన్ని చేయలేదు అన్నటువంటి విషయాలు కాస్త వాళ్ళ మేము విమర్శలకు బలం చేకూరుస్తుంది. అదేవిధంగా వైసీపీకి కాస్త ఇబ్బందులు ఉంటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా 3 రాజధానుల వ్యవహారం. ముఖ్యమంత్రి కాకముందు ఆయన అక్కడే రాజధాని ఉండాలి, 33,000 ఎకరాలు కావాలి అని అనాల్సిందే. తర్వాత సడన్గా 3 రాజధానులు అన్నారు. రాజధాని పక్కన పెట్టేశారు. తర్వాత అది పెద్ద విమర్శ అయింది. దాని పోరాటం కూడా చేస్తున్నారు అమరావతి రాజధాని రైతులు. అదేవిధంగా మద్యపాన నిషేధం అలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ మద్యం తొలగి వినియోగం పెరిగింది. నెక్స్ట్ సొంతగానే బ్రాండ్లు తయారు చేసుకుని పెడుతున్నారు. ఇంకా యాక్సెస్ పెరిగిపోయింది అన్నది ఆయన మద్యపాన నిషేధం చేయడం కాకుండా ఇంకా మద్యపానం తాలూకా వినియోగం పెరిగిపోయిందనే విమర్శ ఒకటి చాలా బలంగా వినిపించిందండి. అది కూడా చాలా ఇబ్బందికరంగా మారిందండి ఆ విమర్శ కూడా. నెక్స్ట్ ప్రతి ఏడు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పారు. అది మొదట ఏదో 1-2 ఏళ్ళు అయింది. తర్వాత మరి కాకపోవడం కూడా అది ప్రతిపక్షాలకి మంచి విమర్శనాస్త్రంగా మారిపోయింది. ఇవి ఇబ్బంది కలిగించేటువంటి అంశాలేనండి. ఇది ప్రజలను ఆలోచింపజేయడానికి అవును కదా అని అనుకునే అవకాశం ఇది ఇస్తుంది. అయితే ప్రజలు అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళైతే ఇది వాళ్ళు పెద్దగా పట్టించుకోయే అవకాశం ఉండదు. మీరు మద్యపానం గురించి మాట్లాడారు కదా, లాస్ట్ టైము 2018 ఎన్నికల్లో మద్యపానం పూర్తిగా నిషేధిస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటారు అది ఫుల్ఫిల్ చేయలేకపోయారు? ఎందుకంటే అండి సాధారణంగా ఆయనే కదండి, ఆయన పరిస్థితుల్లో ఎవరు ఉన్నా ఒకటేనండి. అధికారంలోకి రాకముందు మనకు అంచనాలు ఒకలా ఉంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ వాస్తవ పరిస్థితి మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందండి. తెలంగాణలో చూడండి, బోల్డ్ ఇచ్చారు రైతు భరోసా, రైతులకి ఆర్థిక సహాయం అని చెప్పి ఇచ్చిన 6 హామీలు చేస్తూ ఉన్నారు. నెరవేర్చ కారణం ఏంటండి? టైం అడిగారు. కారణం ఏంటండి? హామీలు ఇచ్చి ప్రతిపక్షాలు ఉంటాం, వచ్చిన తర్వాత అసలైన మన ఖజానా గల్లా పెట్లో ఎంత డబ్బు ఉందో మనకు తెలుస్తుంది, ఇన్కమ్ ఎంత ఎక్స్పెండిచర్ తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాస్తవాలు కూడా కళ్ళకు కనిపిస్తాయి. అప్పుడు చేయడం కష్టం అవుతుందండి. ఎంత చెయ్యాలా, ఇది ప్రజలకే నష్టం కదా అన్న వాస్తవాన్ని గుర్తెరుగుతారు. అప్పుడు మనకి ప్రధాన ఆదాయమే మద్యం అండి. మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ప్రధాన ఆదాయంగా మనం చెప్పుకోవచ్చు. అందుకే మద్యం ద్వారా ఆదాయాన్ని తాకట్టు పెట్టి కూడా మరి రుణాలు తెచ్చిన పరిస్థితి మనకి ఉంది కదండి. కాబట్టి మద్యపానాన్ని నిషేధం చేయడం అనేది అది రాష్ట్ర ఆదాయాన్ని కోల్పోవడం. అయితే మద్యాన్ని నియంత్రిస్తాం. ఆయన కూడా నెమ్మదిగా తగ్గిస్తాం, ధరలు పెంచుతాం. కేవలం 5 స్టార్ హోటల్లో చాలా కొద్ది చోట్ల మనం దొరికే స్థాయికి తీసుకెళ్తాం అని చెప్పారు. అలా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆదాయం ఎలా అండి, రాష్ట్రం ఎలా నడుస్తుందండి? సంక్షేమ పథకాలు బోల్డ్ ఉన్నాయి, ఆదాయం ఎంత, సంక్షేమ పథకాలు ఎంత, ఇంకా అప్పులు తిరగాల్సి వస్తుంది. మన మద్యపానాన్ని కూడా మనం మద్య వినియోగాన్ని మద్య నిషేధం విధిస్తే ఆదాయ పరిస్థితి ఏంటండి? కాబట్టి ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఇచ్చేటువంటి హామీలు ఒకలా ఉంటాయండి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవంగా ఆర్థిక పరిస్థితి తెలిసిన తర్వాత బోల్డ్ ఉంటాయి. మనం పెళ్ళికి ముందు ఇచ్చిన హామీలాగా ఉంటాయి. వారికి పెళ్ళి అయిన తర్వాత డబ్బులు తర్వాత వాయిదాలు వేసుకుంటే ఎలా ఉంది, ఇది అలాగే ఉంటుందండి పరిస్థితి. అదే కారణం. అయితే మద్య నిషేధం చేద్దామని ఆయనకి 100% ఉండొచ్చు.
అని మనసులో అయితే మద్య నిషేధం చేద్దాం తగ్గిద్దాం ఉండొచ్చు. కానీ ఆదాయం పరంగా చూస్తే సలహాదారులు కావచ్చు, మిగతా ప్రభుత్వాలు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, నిషేధిస్తే ఆదాయం కష్టమవుతుందండి అని చెప్పడం వల్ల నిషేధం చేయలేకుండా ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. ఓకే సార్, మీ అమూల్యమైన టైంని మా పబ్లిక్ న్యూస్ 9లో ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు వినియోగించినందుకు, మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.